అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బెంగళూరులో సంచలనం సృష్టించిన చోరీ కేసులో ముగ్గురు నిందితులను పట్టుకున్నారు పోలీసులు. 5.76 కోట్ల నగదును రికవరీ చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు బెంగళూరు పోలీసులు. మొత్తం 7 నిందితులు చోరీకి పాల్పడగా 2 అదే సంస్థలో పనిచేసే సిబ్బందిగా గుర్తించారు. నిందితుల్లో ఒకరు గోవిందపుర స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ అన్నప్ప నాయక్గా ఉన్నాడు. 3 నెలలుగా రెక్కీ చేసి పక్కాగా ప్లాన్ చేశాడు. పోలీసులకు దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ట్రేస్ చేస్తారన్న భయంతో చోరీ సమయంలో ఫోన్లు కూడా వాడలేదు. ఈ నెల 19న బెంగళూరు సిలికాన్ సిటీలో ఏటీఎంలో నగదు నింపడానికి వెళుతున్న ఏజెన్సీ వాహనాన్ని అడ్డగించిన దొంగల ముఠా తాము సిబిఐ అధికారులమని చెప్పారు. వాహనాన్ని తనిఖీ చేయాలంటూ వ్యాన్లోని గన్మెన్ ఇతర సిబ్బందిని కిందకు దింపేశారు. తనిఖీ నిమిత్తం ఆఫీసుకు రావాలని నగదుతో ఉన్న వ్యాన్ను ఆ వాహన డ్రైవర్తోనే డైరీ కూడలి వంతెనపైకి తీసుకెళ్లారు. అక్కడ వాహనాన్ని ఆపి తమ వద్ద ఉన్న పిస్టోల్ కత్తులతో బెదిరించారు. వ్యాన్లోని 7.5 కోట్ల నగదును తమ కారులోకి మార్చుకున్నారు. ఆ తర్వాత ఉడాయించారు. చిత్తూరు జిల్లాలో వాహనాన్ని వదిలేసి పరారయ్యారు. ఈ దోపిడీ కేసులో ఏపీ లింకులు ఉన్నాయని 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఈ చోరీలో పాల్గొన్నారని అనుమానించిన కర్ణాటక పోలీసులు ఆ దిశగానే దర్యాప్తు ముమ్మరం చేశారు. బెంగళూరులో పలు రకాల ఆరోపణలతో సస్పెండ్ అయిన మాజీ కానిస్టేబుల్ డైరెక్షన్లో ఈ దోపిడీ జరిగిందని నిర్ధారించారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలానికి చెందిన 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కుప్పానికి చెందిన మరికొందరు నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు. ప్రత్యేక బృందాలతో 3 రోజుల పాటు గాలించిన కర్ణాటక, చిత్తూరు పోలీసులకు దొంగల ముఠా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. కొట్టేసిన కోట్ల రూపాయల నగదు కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తుండేసరికి ఆ నగదును ఎక్కడ దాచాలో తెలియక పలు ప్రాంతాలకు మారుస్తున్న సమయంలోనే దొరికిపోయారు దోపిడీ దొంగలు. బెంగళూరు పోలీస్ కమిషనర్ శ్రీమంత్ కుమార్ సింగ్ స్వయంగా దర్యాప్తును పర్యవేక్షించారు. 5 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేయగా అవల్లహళ్లి ప్రాంతంలో దుండగుల వాహనం చివరిసారిగా కనిపించింది. గుడిపాల మీదుగా చిత్తపార గ్రామానికి వెళ్లి కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చినట్లు నిర్ధారించారు. దీంతో ఈ భారీ రాబరీ కేసులో చిత్తపార, ఆ సమీప గ్రామాల వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చని అనుమానించారు. ఈ అనుమానంతోనే కర్ణాటక పోలీసులు చిత్తూరు జిల్లా పోలీసులతో కలిసి చిత్తపార గ్రామంలో తనిఖీలు చేశారు. అప్పటికే ఓ ఇంట్లో రహస్య ప్రదేశంలో నగదును దాచిపెట్టారు నిందితులు. 2 రోజుల పాటు నగదును పలు ప్రాంతాలకు మార్చిన దొంగలు చివరికి నవీన్ అనే యువకుడి ఇంట్లో పెద్ద మొత్తంలో నగదును ఉంచారు. నవీన్ ఇంట్లో నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. Recovered as of now 5.76 crores cash and 3 accused have been arrested. The 3 accused, one of the person is the person who is in charge of the vehicle movement of this CMS security vehicles in the city. One more person is an ex-CMS employee. One more person is a police constable attached to one of the police stations in Govindpura in the Eastern Division. These 3 accused have been secured, arrested, and legal formalities are being done. They will be taken into police custody for further inquiry and investigation. We have information of about 6 to 8 persons being totally involved in this entire operation, out of which 3 we have arrested, and still amount which is missing, that has to be recovered. Recce of the areas, and the areas where there was no CCTV coverage, they have done their operation. They have taken more than 3 months to do planning. Last 15 days continuously they have recce'd the area. Then the gang members were continuously talking in different languages just to mislead the police. Moreover, the currency which was moving was not having a serial numbers, so we did not have the exact accounting, and multiple vehicles were used.